ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగానే ఉంటాయి. మనం చూసాం, రీసెంట్గా కూడా ఏపీలో ఎన్నికలు అయితే జరిగాయి. అయితే ఈ ఎన్నికలు జరిగిన తర్వాత ఏపీలో ప్రతి పార్టీ కూడా, అంటే ప్రస్తుత అధికార పార్టీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత కూటమి పార్టీలు కావచ్చు, ఏ పార్టీకి ఆ పార్టీలు అధికారం మాదే అనే ధీమాతో ప్రతి పార్టీ కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళ ధీమా ఏంటి ఏమనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, అంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని ఆ ధీమా అయితే కూటమి పార్టీలకి, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీతో పాటుగా వాళ్ళకు ఉంది. అలాగే వైసీపీ కూడా, అంటే వైసీపీ గత ఎన్నికల్లో వచ్చినటువంటి 151 సీట్లను మించి సీట్లు సాధిస్తామని నమ్మకాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అంటే కూటమి పార్టీగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఏవైతే ఉన్నాయో 115 నుంచి 140 స్థానాల వరకు మాకు దక్కించుకుంటున్నామనే ఒక ధీమాను కూడా కూటమి పార్టీలు అయితే చెప్తున్నాయి. అయితే దీంతో అసలు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకే కాదు, ప్రజలు కూడా ఎవరికి అధికారం వస్తుంది, అంటే ఆ పార్టీకి, అంటే ఒక అభ్యర్థి వైసీపీకి అభ్యర్థి కానీ, లేదా ఆ పార్టీ పైన, లేదా సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి వ్యక్తులంతా కూడా వైసీపీ వస్తుందని చెప్తుంటారు. అయితే మిగతా టైంలో సంక్షేమాలు ఇవ్వట్లేదని కాదు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము సంక్షేమం ఇచ్చేసాం, బటన్ నొక్కేసాం అని చెప్తున్నారు. కాబట్టి అంటే వైసీపీకి భక్తి చాటుకునేటువంటి వాళ్ళు, కొంత కులానికో మతానికో ఓటు వేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి కొంత సానుభూతి పరంగా కావచ్చు, కులాన్ని మతాన్ని పరంగా కావచ్చు, అంటే రెండు పార్టీలకి, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కానీ రాజకీయాల్లో ఏంటంటే వచ్చిన తర్వాత ప్రతి పార్టీ కూడా తప్పనిసరిగా కులాలకి, మతాలకి, వర్గాలుగా విభజించి, ఆ తర్వాత ఇక్కడ డబ్బు, మందు ఇవి డామినేషన్ చేస్తూ ఉంటాయి ఎక్కువగా. కాబట్టి ఇటువంటి తరుణంలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తూ ఉంటారు. మరి కూటమి అభ్యర్థులు పార్టీలు ఎవరైతే ఉంటారో ఆ పార్టీకి సంబంధించినటువంటి వారు ఎవరైతే అభ్యర్థులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఓటర్లు కావచ్చు, వాళ్ళేమో మేము అధికారంలోకి వస్తామని తప్పనిసరిగా ప్రజల్లో కూడా ఇటువంటి వాదోపవాదాలను, కొంతమంది సర్వే సంస్థలు ఈ పార్టీ గెలుస్తుందని కొన్ని సర్వే సంస్థలు, ఆ పార్టీ గెలుస్తుందని మరి కొన్ని సర్వే సంస్థలు అయితే చెప్తూ ఉంటాయి. అంతేకాకుండా జ్యోతిష్యులు కూడా చివరికి ఎలా తయారైపోయారంటే, నిజంగా ఒక ఆట కావచ్చు, లేదా రాజకీయంలో కావచ్చు, ఎవరైనా ఒకరే గెలుస్తారు. ఒకరే గెలుస్తారంటే అధికార పీఠం ఒకరికి మాత్రమే ఉంటుంది, 2 కుర్చీలు వేసి పాలించమని ఎవరు ఎక్కడ ఉండదు. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యులు కూడా, అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఏదైనా ఒక అంశం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని ఎవరు చెప్పినా ఒకేలాగా చెప్పాలి. ఒక్కొక్క జ్యోతిష్యుడు ఒక్కొక్కలాగా చెబితే అందులో తప్పు ఉన్నట్టే మనం భావించవచ్చు. అయితే కొంతమంది జ్యోతిష్యులు కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తారని, మరి కొంతమంది ఏమో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్తుంది. సరే, ఇవన్నీ సర్వసాధారణం. అయితే ఇప్పుడు దీంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక ధీమా ఉంది. అసలు ఎవరికి ఎన్ని సీట్లు సాధిస్తారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనే విషయంలో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇక మనం కొంత జూన్ 4వ తేదీ వరకు కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎన్నికల ఫలితాలు కూడా ఆ రోజు వస్తాయి. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు ఆల్రెడీ వాళ్ళ యొక్క మద్దతు ఎవరికి అనేది వాళ్ళు పోస్టల్, అంటే మామూలుగా ఓటు వేసేసారు కాబట్టి నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి 100% జూన్ 4వ తేదీ ఎవరిని చెప్పినా ఆ రోజు ఎవరు వాళ్ళ ధీమా ఎవరికున్నా కానీ ఆ రోజు 100% బయటకు వస్తుంది. అది అందరికీ తెలిసిందే. అప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఎవరు అధికారంలోకి వస్తారు అనేది కూడా చెప్పలేమనేసి కూడా చాలామంది మేధావి వరకు, అంటే న్యూట్రల్గా, అంటే పార్టీలకు అతీతంగా చెప్పే వాళ్ళు మాత్రం ఇది ప్లస్ ఈ పార్టీకి, ఆ పార్టీకి ఇది ప్లస్, ఇట్లా కంపేర్ చేసి
కొంత ఓట్ బ్యాంకింగ్ని ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో లేరు. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు నేను టీడీపీకి, ఇంకొక వ్యక్తి వైసీపీకి, ఇంకొక వ్యక్తి బీజేపీకి, మరో వ్యక్తి జనసేనకి, మరో వ్యక్తి కాంగ్రెస్కి, ఇలా వ్యక్తుల్లో కూడా అంటే జర్నలిజంలో కూడా ఒకే వ్యక్తికి ఒక విషయాన్ని అంటే జర్నలిస్టులందరూ కూడా ఒక విషయం ఒకేలాగా అర్థం అవ్వాలి, లేదా నాణ్యానికి మరోవైపులాగా అన్నప్పుడు న్యూట్రల్గా ఉండాలి, న్యూట్రల్గా చెప్పాలి. ఈ విధంగా జరగచ్చు రాజకీయాల్లో, లేదా ఏదైనా ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు అలా చెప్పాలి. అలాంటి చెప్పేటువంటి పరిస్థితులు లేవు. కానీ ఎవరికి వారే విజయం పైన ధీమాగా ఉన్నారు. పార్టీలు కావచ్చు, పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు. ఇటువంటి తరుణంలో వైసీపీకి 150 సీట్లు వస్తాయనేసి కూడా, పైగా సాధిస్తుందనేసి, గతంలో 150 సీట్లు వచ్చాయి, ఈసారి 150 సీట్లకు పైగా సాధిస్తుందనేసి కూడా ధీమాగా ఉంది. అయితే కనీసం 120 స్థానాల్లో అయినా పార్టీ అభ్యర్థులు గెలుస్తారనేసి కూడా వైసీపీ నాయకులు అయితే అంచనాలు వేసుకుంటున్నారు. ఇక కూటమి పార్టీలు అయితే అయినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా చూసినట్లయితే 100 నుండి 115 స్థానాలు దక్కించుకుంటాయనేసి కూడా నమ్మకంతో ఉంది. అంటే ఇది కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో 100 నుండి 115 స్థానాల్లో మేము దక్కించుకుంటామనే ఒక నమ్మకాన్ని కూటమి పార్టీలు అయితే చెప్తుంది. అయితే వైసీపీ గత ఎన్నికల్లో రాయలసీమలో 49 సీట్లు గెలుచుకుంది. కానీ ఈసారి 35 నుండి 40 సీట్లు గెలుచుకుంటున్నాం అనేసి కూడా ఒక అంచనా వేసుకుంటుంది. మాట ఉంది, మనం అనుకుంటే అది ఖర్చు అయ్యేది కాదు. కాబట్టి అక్కడ ప్రజలు ఏ విధంగా విజ్ఞతతో ఆలోచించి ఓటేశారా లేదా, అది పాలనలో ఎవరి పాలన బాగుంది అనేది కూడా చూసుకొని దాన్ని బట్టి ఓటేసిన ప్రజలు ఉంటే ఆటోమేటిక్గా ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. అది మీ విజ్ఞతతో ఓటు వేశారు కాబట్టి మీరు ప్రజలు ఎవరు కావాలని కోరుకుంటే వాళ్ళే నాయకుడిగా ప్రజల్లో ఉంటారు. కాస్త అంటే ఇక కోస్తా ఆంధ్ర జిల్లాలో కనుక మనం చూసినట్లయితే ప్రతి జిల్లాలోనూ నామమాత్రపు సీట్లు లభించిన 9 ఉమ్మడి జిల్లాల్లో 40 నుంచి 50 సీట్లు దక్కించుకుంటామనే ఒక ధీమా కూడా ఉన్నారు. ఆ రకంగా లెక్కలతోనే తాము మరోసారి అధికారంలోకి వస్తామనేసి కూడా వైసీపీ పార్టీ అయితే ధీమాను వ్యక్తం చేస్తుంది. ఇక కూటమి పార్టీల విషయానికి కనుక మనం వచ్చినట్లయితే రాయలసీమలో వైసీపీకి 25 నుంచి కూడా 30 స్థానాలు వస్తాయనేసి కూడా చెప్తుంది. అంటే రాయలసీమలో వైసీపీకి 25 నుండి 30 స్థానాలు వస్తాయని, మరో 20 సీట్లు తాము దక్కించుకుంటున్నామనేసి కూడా అంచనా వేసింది కూటమి పార్టీ. అంటే ఎక్కువ చెప్పలేదు, తక్కువ మాత్రమే చెప్పింది. అయితే కోస్తాంధ్ర విషయానికి వస్తే జనసేనతో పొత్తు కారణంగా టీడీపీ, బీజేపీ కలిసి ఏకపక్షంగా అనేక జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమనేసి కూడా లెక్కలు వేసుకుంటుంది. అయితే కోస్తాంధ్రలో తమకు ఒక మ్యాజిక్ ఫిగర్ని మేము అవసరమైనటువంటి మెజారిటీ సీట్లు కూడా వస్తాయనేసి కూడా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు అంచనాలు పెట్టుకుంటున్నారు. ఈ విధంగా ఎవరికి వారే తమ గెలుపు ఖాయమనేసి ఒక ధీమాతో ఉంటున్నారు. ప్రజల చేత మేము ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయం పైన కూడా వాళ్ళు టీడీపీ అంటే కూటమి పార్టీలు అయితే లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ రకంగా అయితే ప్రతి పార్టీ కూడా ముందుకు వెళ్తుంది. ప్రతి పార్టీ కూడా అంటే కూటమి పార్టీ కావచ్చు, ఇటుపక్క ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, గెలుపు పైన ఎవరికి వారి ధీమాను కూడా ఉన్నారు. మరి ప్రజలు వేసినటువంటి ఓట్లు జూన్ 4వ తేదీన ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు అధికార పీఠాన్ని దక్కించుకుంటారు అనేది కూడా మనకు తెలిసిపోతుంది. కాబట్టి మరి ఆ టైం కూడా ఎంతో దూరంలో లేదు. కాబట్టి ఈరోజు 23, ఇంకొక 8, అదొక 4, 12 రోజులు మాత్రమే ఉంది. 12వ రోజు మనకు రిజల్ట్స్ కూడా తెలిసిపోతాయి. మధ్యాహ్నం 3-4 గంటలకంతా 100% ఎవరు అధికార పీఠాన్ని చేజిక్కించుకోబోతున్నారని కూడా తెలుస్తుంది. మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానం ఉన్న వాళ్ళంతా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చంద్రబాబు నాయుడు గారంటే అభిమానం ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, లేదా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, షర్మిల గారికి సంబంధించి, ఏపీ రాజకీయాలే కాకుండా తెలంగాణ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అన్ని పార్టీలకు, దేశ రాజకీయాలకు కూడా సంబంధించి మంచి మంచి వీడియోలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి
మీ అభిమాన రాజకీయ నాయకులకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి తప్పనిసరిగా మీ అభిమాన రాజకీయ నాయకుల వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.